కోర్ వాటర్ కాన్సెప్ట్ గురించి నేను వినలేదు. ఒకటి మీరు కావచ్చు, లేకపోతే గతంలో విద్యాసాగర్ గారు ఏదో కొంత కావచ్చు, టి హనుమంతరావు గారు ఉన్నప్పుడు కావచ్చు, ఎవ్వరు కూడా అసలు దీని గురించి చర్చే జరగలేదు కదా సార్. ఇది నాకు అర్థం కాదు అంటే వాళ్ళకి అర్థం కాలేదా, దాంట్లో లేకపోతే డబ్బు లేదు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అర్థమైంది కదా ఇప్పుడు దాంట్లో అందరికీ తెలుసండి. తెలియని వాళ్ళు లేడు ఈ రోజు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది వరకు అందరికీ ఈ విషయం తెలుసు. అంటే వట్టి కమిషన్ ఆ కమిషన్ అది వేరు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడే దాని మీద ఏదో చర్చకు వచ్చింది, ప్రపోజల్ తయారు చేసింది చెప్పేది. ప్రపోజల్ అప్పుడే తయారైంది అని చెప్పి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, అవసరం లేదు అని చెప్పి నేను ఏది మాట్లాడినా పూర్తి ఆధారాలతో ఎవడు కూడా దీన్ని కౌంటర్ ఇవ్వడానికి స్కోప్ లేదు. కొడంగల్లో మీరు 150 కోట్లు అంటున్నాను కదా, ఎస్ అంత కూడా పట్టదు. నేను ఏది చెప్పినా కూడా నోబడీ కెన్ కౌంటర్ ఇట్ ఈస్ మై ఛాలెంజ్. ఇది కాదు అని చెప్పడానికి ఎవరికి గుండె ధైర్యం చేయలేరు. లిఫ్ట్లో రిజర్వాయర్స్ అవసరం లేదు, లిఫ్ట్లో స్టోరేజ్ అవసరం లేదు. అది బేసిక్ ప్రిన్సిపల్ అన్నమాట. లిఫ్ట్ ఇరిగేషన్ యూ డోంట్ నీడ్ రిజర్వాయర్స్. నేను చెప్తాను ఉదాహరణ. వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమిటంటే మల్లన్న సాగర్కి 450 కోట్లు, వాళ్ళు 4500 కోట్లు ఇచ్చారు. కేసీఆర్ గారికి ఈ ప్రాజెక్ట్ తెలియదు అంత దూరం కాదు, సూర్యాపేట దగ్గర గరిడిపల్లి మండలం. ఆ రోజు తప్పు పట్టినటువంటి వారు ఈరోజు కాంగ్రెస్లో నాయకులు, మంత్రులుగా ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. మళ్ళీ తెరపైకి కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చినట్టుగా కనబడుతున్నది. అంటే రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కాళేశ్వరం పైన ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఆ కమిషన్ అయితే చాలామందిని కూడా విచారణ చేస్తుంది. నిన్న మొన్న చూసినట్లయితే వి ప్రకాష్ గారు గతంలో జల వనరుల కమిషన్కి ఆయన చైర్మన్గా కూడా చేయడం జరిగింది. ఆయన కూడా చేశారు. అంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మరి దాంట్లో 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి గతంలో అన్నారు. కాంగ్రెస్ పార్టీ వారు కూడా గతంలో బీజేపీ వారు కూడా ఆరోపించడం జరిగింది. నిజంగా అవి ఏమన్నా బయట పెట్టారా? మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే గత 10 సంవత్సరాల్లో పాలన సాగించినటువంటి కేసీఆర్ గవర్నమెంట్లో అయితే నిర్మించడం జరిగింది. అది ఒక వైట్ ఎలిఫెంట్ అని చెప్పి గతంలో చాలామంది అయితే చెప్పి ఉన్నారు. మరి ఇప్పుడు దాని పరిస్థితి ఏంది, ఏం జరుగుతుంది, ఆ వాటర్ మనం వాడుకుంటున్నామా, తెలంగాణకి అయితే 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి అన్నారు. సో మన ముందు అయితే ఈరోజు ఈ చర్చలో పాల్గొనడానికి అయితే మనతో పాటు మర్రి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు. హైదరాబాద్ బ్రదర్స్గా కూడా ఆయనకైతే పేరుంది. సో ఆయనకు వాటర్ పైన కానీ మంచి సమగ్రమైనటువంటి డేటా అయితే ఆయన దగ్గర ఉన్నంత కూడా గవర్నమెంట్ దగ్గర కూడా మనం లేదని చెప్పొచ్చు. టి హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే వి ప్రకాష్ గారు, గతంలో ఇంకా చాలామంది విద్యాసాగర్ రావు గారు, ఇలాంటి వారు చాలా పెద్దవారు ఉన్నారు, నరహరి గారు, వీళ్ళందరూ కలిసి దీనిపైన పార్టీలకు అతీతంగా కూడా కొంత వాటర్ పైన పనిచేసి ఉన్నారు. పి జనార్దన్ రెడ్డి గారితో గతంలో కూడా ఆయన హైదరాబాద్లో కలిసి వాటర్ కోసం పోరాడిన ఇద్దరు వ్యక్తుల్లో వీరి పేరు కూడా ముఖ్యంగా మనకైతే వినిపిస్తూ ఉంది. సార్ నమస్కారం సార్. నేనే తప్పు చెప్పలేదు అనుకుంటున్నాను, నాకు తెలిసిందైతే అది సార్. మరి ఎందుకంటే గతంలో మీరు టి హనుమంతరావు గారి దగ్గర నుంచి కూడా ఈ వాటర్ పైన అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. మరి కాళేశ్వరం గురించి ఒక కమిషన్ అయితే ఇప్పుడు నడుస్తుంది. మరి అది కూడా ఏటీఎం సార్ ఏమన్నా దాంట్లో కూడా దండుకోవడానికి ఓపెన్గా చెప్తున్నాను సార్. ఇది కామన్ మ్యాన్ టాక్ షో. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక కమిషన్ వేసే స్థాయికి వచ్చింది. సరే, కమిషన్ విచారణ జరుగుతుంది, అనేక అంశాలు బయటకు వస్తాయి, వాస్తవాలు తెలుస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడైతే గతంలో ఉన్నటువంటి ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి మేము కొత్త ప్రాజెక్టుగా దీన్ని తీసుకొస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు మార్చి 31, 2016 అసెంబ్లీలో ఒక ప్రజెంటేషన్ చేశారు. ఆ ప్రజెంటేషన్ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. దాంట్లో ఏమాత్రం అసలు అనాలోచితంగా అవసరం లేనటువంటి వానిపైన నిధులు కేటాయించి దాటిపైన ఖర్చు పెట్టి చాలా నష్టపడేటువంటి, రాష్ట్రం నష్టపడేటువంటి విధంగా పనులు జరిగాయి. రిజర్వాయర్లు అనేది లిఫ్ట్ ఇరిగేషన్ చేసినప్పుడు రిజర్వాయర్లు అవసరం లేదు అనేటువంటి వాదన ఆ రోజుల్లో టి హనుమంతరావు గారు చాలా స్పష్టంగా, అంటే ఆయన రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి, యుఎన్ వరల్డ్ బ్యాంక్తో అడ్వైజర్గా పనిచేసినటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రిజర్వాయర్స్ అవసరం లేదు లిఫ్ట్ ఇరిగేషన్లో అని చెప్పినప్పుడు ఆయనతో చాలా క్లోజ్గా ఇంటరాక్ట్ అయ్యాను.
ఓకే. 2016 ఆయన మరణించారు. 6 నెలలలో ఆయన మరణించారు. ఆ 6 మంత్స్‌లోనే ఒక స్టూడెంట్ లాగా ఇంచుమించుగా వారానికి 2, 3 సందర్భాల్లో ఆయన దగ్గర కూర్చొని నేనంతా నోట్స్ రాసుకునేవాడిని. ఆ సందర్భంలో ఆయన చెప్పిన దానికి రిజర్వాయర్స్ అవసరం లేదని ఆయన ఒకవైపు చెప్తుంటే, మల్లన్న సాగర్ లాంటి 50 టీఎంసీల స్తోమత కలిగినటువంటి రిజర్వాయర్ నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఆ రోజు ప్రభుత్వం చేసిందో అంతకన్నా తెలివి తక్కువ ప్రపోజల్ ఇంకోటి ఉండదు. వేస్ట్ఫుల్ ప్రపోజల్ ఇంకోటి ఉండదు. మామూలుగా మనం రిజర్వాయర్ ఏదైనా నిర్మాణం చేస్తే నదికి అడ్డంగా డ్యామ్ గట్టు, బ్యారేజ్ గట్టు ఏదో రకంగా చేస్తాం. మల్లన్న సాగర్ ఎక్కడొచ్చిందంటే అక్కడ ఏమీ లేదు. 20,000 ఎకరాలను అక్కడ 2 పంటలు కనీసం మంచి పంటలు పండేటువంటి భూములు అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో రైతులు చాలా వేములఘాట్ అనేటువంటి విలేజ్లో ఇంచుమించుగా 2 సంవత్సరాలు నిరవధిక హంగర్ స్ట్రైక్ కూడా చేశారు. అనేక సందర్భాల్లో అక్కడికి పోవడం జరిగింది. ఏదైనా అక్కడ భూసేకరణ జరిపినప్పుడు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ 20,000 ఎకరాల్లో రిజర్వాయర్ కేసీఆర్ గారు ఏమన్నారు అసెంబ్లీలో మాట్లాడుతూ, మల్లన్న సాగర్ విషయానికి వచ్చినప్పుడు ఆయన మ్యాప్లో చూపిస్తున్నాడు. మల్లన్న సాగర్ విషయానికి వచ్చినప్పుడు ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి అంశం. 50 టీఎంసీల స్తోమత. కాళేశ్వరం నుంచి మేము ఇక్కడ నీళ్లు తీసుకొచ్చి ఆసిఫ్ జాయి నవాబులు నిర్మాణం చేసినటువంటి నిజాం సాగర్లో ఎప్పుడు నీళ్లు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మల్లన్న సాగర్ నుండి పైపు ద్వారా హల్దీవాగులో నీళ్లు తీసుకెళ్తే హల్దీవాగు నుంచి డైరెక్ట్గా నిజాం సాగర్లో నింపుకోవచ్చు. అంతేకాదు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు అంటే సిల్టింగ్ కావచ్చు, అనేక కారణాల వల్ల పైన మహారాష్ట్రలో ప్రాజెక్ట్స్ నిర్మాణం వలన అనుకున్నటువంటి రీతిలో నీరు అక్కడ మనకు లబ్ధి దొరకడం లేదు. అయితే నిజాం సాగర్ గేట్ ఇప్పేస్తే శ్రీరామ్ సాగర్లోకి వెళ్ళిపోతాయి. ఇంత బ్రహ్మాండమైనటువంటి మల్లన్న సాగర్ అని చెప్తే ఆ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళంతా బెంచ్ల మీద అంటే హర్షం వ్యక్తం చేశారు. బాధ అనిపించింది. ప్రజాప్రతినిధులు ఎంత అవగాహన లేకుండా వ్యవహారం చేశారు. ఎగ్జాక్ట్లీ అదే నా ప్రశ్న. ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రణాళిక, అది తయారు చేసినటువంటి తీరు కూడా ఏ విధంగా ఉండిందంటే ఆ రోజుల్లో వారు ఎవరి మాట వినేది లేదు. ఆయనకు ఏది ఆలోచన వస్తే అదే విధంగా చేశారు. సార్ అంటే 2 ప్రశ్నలు సార్ ఇందులో. అంటే భయంతో చేశారా, అవగాహన లేక చేశారా? ఒక పెద్ద ప్రాజెక్ట్ ని తెలంగాణ వచ్చిన తర్వాత మనం నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడంతో నీళ్ళు అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ కేసీఆర్ గారు చెప్పారు కనుక ఆయన చెప్పిందే వేదం. అంటే భయం అనుకోవచ్చు, ఆయన మీద ఆయనను సంతోష పెట్టడానికి అనుకోవచ్చు. చాలా మటుకు అవగాహన రహితంగా జరిగిందని నేను అనుకుంటాను. తెలిసిన వాడు కూడా ఎందుకులే మనకెందుకు అని ఊరుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనికి కారణం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి 100 మీటర్లు. అంటే అక్కడ 100 మీటర్ల ఎత్తు నుంచి మీరు నీళ్లు పంప్ చేస్తారు, లిఫ్ట్ చేస్తారు. ఆ లిఫ్ట్ చేసినటువంటిది మల్లన్న సాగర్ వచ్చేసి 562 మీటర్ల ఎత్తు. అంటే 100 మీటర్ల నుంచి 462 మీటర్లు లిఫ్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ 200 కిలోమీటర్లు పొడుగు డిస్టెన్స్. ఎగ్జాక్ట్లీ అంటే అంత దూరం అన్ని నీళ్లు తీసుకొని రావాలి. 50 టీఎంసీలు అక్కడ నింపుకోవాలంటే అది దానికి ఎంత ఖర్చు అవుతుంది? అదొకటి. వచ్చిన తర్వాత మీరు మల్లన్న సాగర్ ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఆ కాంటూర్ లెవెల్లో ఉన్నటువంటి భూములన్నీ ఆల్మోస్ట్ లేనట్టే. కరెక్ట్. అక్కడ ఇన్ని నీళ్లు పెట్టుకోవాల్సినట్టు అవసరం. లిఫ్ట్లో రిజర్వాయర్స్ అవసరం లేదు, లిఫ్ట్లో స్టోరేజ్ అవసరం లేదు అనేది చాలా అది బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. లిఫ్ట్ ఇరిగేషన్ యూ డోంట్ నీడ్ రిజర్వాయర్స్. దానికి నేను చెప్తాను ఉదాహరణ చెప్తాను. అయితే మల్లన్న సాగర్ ముందు చెప్పేసి ఆయన ఏమన్నాడు కేసీఆర్ గారు, ఇక్కడి నుంచి మీరు నిజాం సాగర్ 440 మీటర్స్ హైట్, అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ 300 మీటర్స్ హైట్. అంటే గోదావరి నది పైన ఉన్నటువంటి శ్రీరామ్ సాగరు కింద 100 మీటర్ల నుంచి 200 కిలోమీటర్లు దూరంగా మల్లన్న సాగర్లో 562 మీటర్ల వరకు దాన్ని ఎత్తిపోతల పథకాన్ని పెట్టుకొని
440 మీటర్లు నిజాం సాగరు, అక్కడి నుంచి 300 మీటర్లు ఇది ఏమన్నా అంటే ముక్కు ఎక్కడ ఉందంటే ఇట్లా తిప్పి చూపించినట్టు. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి తెలంగాణ ప్రజల దురదృష్టం. అలాంటి ముఖ్యమంత్రి, అలాంటి ప్రభుత్వం, అలాంటి ప్రణాళికలు. ఆ రోజు దురదృష్టం ఏమిటంటే బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున విచ్చలవిడిగా దానికి ఫండింగ్ చేశాయి. మొన్న ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విషయంలో పత్రికలో ఒక వార్త వచ్చింది. నాబార్డ్ సంస్థ చెక్ డ్యామ్స్కి ఫండింగ్ చేస్తుంది, కొన్ని పనులు పూర్తిగా సాగలేదు, దాని మీద రివ్యూ జరిగింది నాబార్డ్ సంస్థలో. అంటే నేను నాబార్డ్ వాళ్ళతో చర్చించడానికి అక్కడికి పోతే వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమిటంటే మల్లన్న సాగర్కి 450 కోట్లు, వాళ్ళు 4500 కోట్లు ఇచ్చారంట.